జీసీఆర్జేవి వార్తలకు స్వాగతం. నేటి వార్తలను మీ ముందుకు తీసుకొనొచ్చింది గ్లోరీ జువాలజీ విభాగం నుండి థర్డ్ ఇయర్. కళాశాల వార్త. మన కళాశాలలో పీజీ 2వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే గారు తెలిపారు. అలాగే యూజీ 3వ సెమిస్టర్ విద్యార్థులకు రెగ్యులర్ తరగతులు కూడా ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా మొదటి రోజు నుంచి క్రమం తప్పకుండా కళాశాలకు హాజరై చదువుపై దృష్టి సారించాలని సూచించారు. అంతర్జాతీయ వార్తలు. యునెస్కో ప్రమాద జాబితాల్లో 6 వారసత్వ ప్రదేశాలు. జాతీయ వార్తలు. నిరసన హక్కు. ప్రశ్నాపత్రాల లీక్ నిరోధక బిల్లుపై సుప్రీంకోర్టు పరిశీలన. ఇటీవల విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులకు చర్యలు సంబంధించిన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని పేర్కొంది. ఇదే సమయంలో పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజ్ని అరికట్టేందుకు కఠిన శిక్షలను ప్రవేశపెట్టే ప్రజా పరీక్షలు సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర వార్తలు. పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో 4 రెట్ల వృద్ధి. అధికారిక నివేదికల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ 3865 మెగావాట్ల స్వచ్ఛ ఇంధన సామర్థ్యాన్ని జోడించింది. ఇది గత ఆర్థిక సంవత్సరంలోని 1085 మెగావాట్లతో పోలిస్తే 4 రెట్లకు పైగా పెరుగుదల. దీంతో దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పునరుత్పాదక ఇంధన కేంద్రంలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. వాతావరణ నివేదిక. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో ప్రస్తుతం ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదైంది. చిరుజల్లులు కురుస్తుండగా గాలిలో తేమ శాతం 97%గా ఉంది. ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. రోజంతా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ధన్యవాదములు.